అందరికీ నమస్తే అండి. పార్వతీ జయజమ్మ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో కొండపిండి కూర, దానినే పాషాణ భేది అని కూడా అంటారు కదండి. ఈ ఆకు కోసి ఒక రెసిపీ చేసి మీకు చూపిస్తానండి. ఈ కొండపిండి కూర కిడ్నీల పనితీరును సవ్యంగా ఉంచడానికి చాలా బాగా పనిచేస్తుందని మనందరికీ తెలుసు కదండి. నేను ఈ కొండపిండి కూర ఈ టెర్రస్ గార్డెన్లోనే పెంచుతున్నాను. ప్రత్యేకంగా పెంచకపోయినా పూల కుండీలు, కాయగూరల కుండీల్లో పడి మొలిచి విత్తనాలు చల్లుతూ ఉంటే అవి అక్కడక్కడ వస్తూ ఉంటే అదే నాకు సరిపోతుందండి. ఈరోజు ఈ కూర కోసుకొచ్చాను. ఈ కొండపిండి కూర అంతా తెంపుకొచ్చాను. దాన్ని చక్కగా శుభ్రంగా కడిగి పప్పులో వేసేసాను చూడండి. అంటే కొండపిండి కూర పప్పు అన్నమాట. ఇది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. తోటకూర పప్పు, గోంగూర పప్పు ఎలా చేస్తామో ఇది కూడా అంతే సేమ్. పప్పు కడిగాను, అందులో ఆకుకూర కడిగి వేశాను, కొద్దిగా పసుపు వేసి ఉడికిస్తున్నాను. ఉప్పు, కారం, కాస్త చింతపండు అని తర్వాత చెప్తాను. ఉడికిపోయిందండి, ఓపెన్ చేస్తున్నాను. చక్కగా ఉడికిపోయింది. అందులో సాల్ట్ మీ టేస్ట్కి సరిపోయినంత వేసుకోవచ్చు. నేను ఒక చిన్న టీ స్పూన్ మాత్రమే వేశాను. కారం ఒక స్పూన్ వేశానండి. చక్కగా మెత్తగా ఉడికిపోయింది చూడండి. గైడ్తో కలిపితేనే సరిపోతుంది. ఇది చింతపండు గుజ్జు, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు గుజ్జు తీసి అందులో పోసి కలిపేసేసాను. టేస్ట్గా కూడా ఉంటుందండి. ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉండడమే కాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ పప్పునికి ఇప్పుడు పోపు పెట్టేసేయాలి. పోపు అంటే మీకు కూడా తెలిసిందే కదా. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసి పోపు పెట్టేస్తున్నాను. పోపు గుమగుమలాడిపోతోందండి. వెల్లుల్లి రెబ్బలు కూడా 2-3 చితక్కొట్టి వేశాను. మీకు ఇష్టం లేకపోతే మానేయొచ్చండి. నేను వెల్లుల్లి రెబ్బలే కాకుండా ఇందులో ఇంగువ కూడా వేస్తాను. ఈ పప్పు రైస్లోకి, చపాతీ, రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఇంగువ వేస్తున్నాను. ఒక పావు స్పూన్ అంత ఇంగువ వేశాను. పోపు రెడీ అయ్యిందండి. పప్పు ఇప్పుడు గిన్నెలో వేసేసాను. అంతేనండి, కొండపిండి కూర పప్పు రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుందండి. హెల్త్కి ఇంకా మంచిది. కిడ్నీల పనితీరు మెరుగుపరచడానికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది అని ఆయుర్వేదంలో చెప్తూ ఉన్నారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. పెంచడం చాలా ఈజీ. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.